2 సమూయేలు 7వ అధ్యాయము 29లో రాజైన దావీదు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒక విజ్ఞాపన చేసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మీరు కూడా నాతో కలిసి మాట చెప్పగలరా? నాతో కలిసి మాట చెప్పగలరా? చూడండి, ఏం మాట అంటే ఆ చివరిలో అన్నాడు. చూడండి, దావీదు గారు ఎంత చక్కటి అద్భుతమైన మాట అన్నారో, అది కూడా నాతో కలిసి ఒక్క మాట చెప్పగలరా? దయచేసి కాదు, నీ ఆశీర్వాదమునుంది, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఎంతమంది చెప్పారు? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మరలా చెప్తారా? ప్రభువా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఇది చెప్పిన వారి జీవితములో ఇది జరుగునుగాక. ఇది చెప్పిన వారి జీవితంలో ఇది జరుగునుగాక. ఇప్పుడు మీ ఉద్దేశంలో ఆశీర్వాదం అంటే ఏమిటి? డబ్బు. మరి డబ్బు అయితే దావీదుకుందిగా, గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఎండి, బంగారం అన్నీ ఉన్నాయిగా. మరలా ఆశీర్వాదం అంటాడేంటి? ఇంకా ఒక్క మాట చెప్పనా? యాకోబు 2 గుంపులై తిరిగి వెళ్తున్నప్పుడు యబ్బోకు రేవు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వచ్చి, ఎందుకయ్యా నన్ను పిలిచావు, ఎందుకు నన్ను పిలిచావు అని అడిగాడు. అంటే ప్రార్థన చేసేవాడు ఎవరిని పిలుస్తున్నాడు? దేవుణ్ణి పిలుస్తున్నాడని అర్థం. పరలోకమును విడిచి యాకోబు దగ్గరికి దిగొచ్చి ఎందుకు పిలిచావు అని అంటే, అప్పుడు ఇతనే ఉంటాడంటే, దేవా నన్ను నీవు ఆశీర్వదించండి అని అడుగుతున్నాడు. అదేంటి, గొర్రెలున్నాయి, మేకలున్నాయి, ఎద్దులున్నాయి, బోల్డన్ని దాసాదాసీలున్నాయి, ఇవన్నీ ఉన్న మళ్ళీ ఆశీర్వాదం ఏమిటండి? నాకు అర్థం కాదు. ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదము ఎన్ని రకాలుగా ఉంటుందంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ఏ హృదయములో, ఏ కుటుంబములో ప్రశాంతత, శాంతి ఉంటుందో ఆ ఇల్లు ఆస్వాదించబడిన ఇల్లు అని అర్థం. గంజి దాగిన స్తోత్రం చెప్పాలి. శాంతి లేని కుటుంబానికి ఆశీర్వాదము లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రశాంతత ఏ ఇంట్లో, ఏ హృదయంలో ఉందో వారు ఆస్వాదించబడిన వారు అని అర్థం. ఇంకొక మాట చెప్పనా? ఎవరికి ఆరోగ్యం ఉందో, ఈ లోకంలో జరుగుతున్న సంగతులు చెబుతున్నాను, వారు ఆశీర్వదించబడిన వారు అని అర్థం. అంత అన్నం తిన్నా, కడుపు నిండా అంత ముద్ద అన్నం తిని అరిగించుకొని పడుకున్న వెంటనే నిద్రపోయేటువంటి వాడు ఆశీర్వదించబడిన వాడని నేను నమ్ముతా. మీరు నమ్ముతారా? చెప్పరేంటండి? హల్లెలూయా. అన్నం తింటామా, అరకపోతే ఏం చేస్తాం? దానికంటే పెద్ద దరిద్రం ఉందా? తిన్న వెంటనే, మా కోటేశ్వరరావు అని ఒక ఆయన ఉంటాడు, ఎంత వరం అంటే ఆయనకి తిన్న దగ్గరే పడిపోతాడు. గంట తర్వాత లేవాలి ఆయన, అంతే. నువ్వు ఏ పని అయినా సరే, ఎంతటి పని అయినా సరే పక్కన పెట్టి అక్కడే పడుకుంటాడు. మా వాడు ఒకడు ఉన్నాడు, పెద్ద సురేష్ అని. వాడి దుంప దగ్గర ఎంత గొప్ప ఆశీర్వాదం అంటది. ఫస్ట్ ఆరాధనకి, రెండో ఆరాధనకి అరగంట గ్యాప్ ఉంటే అరగంటలో నిద్రపోయి వస్తాడు మరలా. ఎంత వరమో! నేను అలాంటి వరాలు చూసి చాలా ఆశ్చర్యపోతుంటాను. ఇంకా చెప్పనా, పెళ్ళైన తర్వాత బిడ్డలను కలిగి ఉండడం గొప్ప ఆశీర్వాదం కదా. బిడ్డలు లేకపోతే ఎంత ఏమి ఇస్తే ఏమి నాయనా, నాకు ఎంత ఉంటేనేమి, నాకు బిడ్డలు లేరు కదా అని బాధపడతాడు అబ్రహం.
బిడ్డలను చూసినప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించాడని గుర్తుపెట్టుకో. నాకేమీ లేదని చెప్పమాక. కోటీశ్వరులకు లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకా చెప్పనా, రక్షింపబడినవాడు ఆశీర్వదించబడినవాడు, రక్షణ పొందినవాడు. ఎందుకు? అది ఆశీర్వాదములన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే ఒక ధనవంతుడు లాజరు ఇద్దరున్నారు. ఒకడు అలా పిండితే నెయ్యి కారేటట్లు తిన్నాడు, ఒకడు రొట్టెలు మాత్రమే తిన్నాడు. ఆడిని బైబిల్ ఏమని పిలుస్తుందంటే ఆడు దరిద్రుడని పిలుస్తుంది. చావొచ్చినప్పుడు ఇద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు ప్రభు చెబుతాడు. చనిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ప్రభు చెబుతాడు. ఆ ధనవంతుడు అని పిలువబడిన వాడు, కోట్లకి పడిగెత్తినటువంటి వాడు, అతడు చనిపోయిన తర్వాత పాతాళములో అడిగే విధానం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆడు ఏమడిగాడంటే, ఓ తండ్రి అయిన అబ్రహామా, నేనెందుకు యాతనకరమైన స్థలములో ఉన్నాను, ఆడెందుకు ప్రశాంతమైన స్థలములో ఉన్నాడు అన్నాడు. నువ్వు వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు, అది చేసావు, ఇది చేసావు కనుక అని అబ్రహాం చెప్పలేదు. ఒక్క మాట తేలి చెప్పాడు, నీ మనసుకు ఇష్టం వచ్చినట్లు బ్రతికావు, అతడు దేవుని ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు. ఇదే తేడా. మీకు అర్థమట్లా? అతడు దేవునికి ఇష్టమైనట్టు బ్రతికాడు, నీవేమో నీ మనసుకి ఇష్టమైనట్టు బ్రతికావు. అందుకనే మీరు డిఫరెంట్ స్థలంలో, ప్రత్యేకమైన స్థలంలోనికి వెళ్ళిపోయావు. మరి ఇక్కడ నేను యాతన పడుతున్నాను, అక్కడ అతను సుఖపడుతున్నాడు. అక్కడ వారు ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, అక్కడ ప్రార్థన ఆలకించబడదు. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, కాస్త నీళ్ళు ఇస్తారా? ఒక్క చుక్క నా నాలుగు నద్దడానికి అని అడిగాడు. ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, అతనంత దరిద్రుడు భ్రష్టుడు ప్రపంచంలో మనకి ఎక్కడా కనిపించడు. ఎందుకంటే అతను నరకములో దేనికి గతి లేదు వాడికి. చుక్క నీటికి. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వదించబడిన వాడెవడు, దరిద్రుడెవడు? చెప్పరేంటమ్మా? ఇక్కడ వాడు పలుకుబడి వేరు, అక్కడ తన పలుకుబడి ఎంత అంటే, ఇక్కడ తనకు ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు, ప్రధానమంత్రి తెలుసు, ధనవంతుడు కనుక. కానీ అక్కడ ఒక చుక్క నీటికి పరలోకములో తను రిక్వెస్ట్ చేసి అడుగుతుంటే నాలుక మీద అద్దడానికి అవకాశం లేదు. ఎవడు దరిద్రుడు, ఎవడు ఐశ్వర్యవంతుడు, ఎవడు ఆశీర్వదించబడిన వాడు ఒకసారి మీకు అర్థమై ఉండొచ్చు. ఇతడే రక్షింపబడిన వాడు, ఆశీర్వదించబడిన వాడు. నువ్వు అనుకుంటున్నావేమో, అన్నా నేను ఎప్పటికప్పుడు సంపాదించుకొని ఎప్పటికప్పుడు తినాలి, ఏ నెలకనాలే నాకు చాలా కష్టంగా ఉందని. పర్వాలేదు, నువ్వు ఆశీర్వదించబడిన వాడు అనే సంగతి గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆశీర్వాదం అంటే ఏంటో 2-3 మాటలు చెప్పాను, త్వరగా లాగించేయాలి కదా. ఆశీర్వాదం అనేటువంటిది అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థికపరమైనది కావచ్చు, లేదా మనశ్శాంతి కావచ్చు, రక్షణ అనే ఆశీర్వాదం కావచ్చు. ఈ ఆశీర్వాదాలు లేదు, నీకు నీ సంతానం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది రావడానికి ఏం చెయ్యాలో నేను ఒక 4 విషయాలు చెప్పమంటారా? వినటానికి సిద్ధమేనా? గాలి వస్తుందా? బాగుందా? పర్వాలేదా? హల్లెలూయా చెప్పండి. వినడానికి సిద్ధమేనా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆశీర్వదించే దేవుడు మిమ్మల్ని పంపించాలని నా మనసారా కోరుకుంటున్నాను నేను. ఖచ్చితంగా అది జరుగునుగాక. ఎందుకంటే మీరు మీ సృష్టికర్త అయిన దేవుని ఎదుట నిలుచున్నారు, ఆయన మాట వింటున్నారు. తగిన ప్రతిఫలం దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే 3 రోజులు ప్రభు ఎదుటుంటే వారిని ఖాళీగా ఒట్టి కడుపుతో ఆకలితో పంపించడం నాకు ఇష్టం లేదని భోజనం పెట్టి పంపించాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంత మంచి మనసు. ఇప్పుడు నేను 4 మాటల్లో ఒక్క మాట ఆశీర్వాదం ఎలా వచ్చిందో చెప్పే ముందు ఒక్క మాట గుర్తు చేస్తాను. ఏమిటంటే, మీకు అందరికి తెలిసిన విషయం, జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ధనవంతుడట.
కాకపోతే కొంచెం పొట్టివాడైతేనే గట్టోడు, డబ్బులున్నాడు. అతను ఒక చెట్టు ఎక్కి యేసు ప్రభును చూడాలనుకొని మేడి చెట్టు ఎక్కాడు ఎరుకోలో. ఆ తిన్నగా వచ్చి ఆ చెట్టు కిందకు వచ్చి ప్రభు ఏమన్నాడంటే, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసిన అవసరము ఉంది అన్నాడు. ఆయన సంతోషంగా ఆయన అక్కడి నుంచి త్వరగా దిగి సంతోషంగా ప్రభువును చేర్చుకున్నాడట. చేర్చుకున్న తర్వాత అతడు ఒక మంచి తీర్మానం చేశాడు. యేసయ్యా, నీవు నా ఇంటికి వచ్చావు కాబట్టి నా హృదయంలో ఏదో ఒక రకమైన ప్రేరేపణ వస్తుంది. ఏమిటంటే, నాకు కలిగిన ఆస్తిలో నాకు చాలా ఆస్తి ఉంది, విస్తారమైన సంపద ఉంది. అందులో సగభాగం పేద పిల్లలకి ఇచ్చేస్తాను అన్నాడు. ప్రభు ఏమీ మాట్లాడలేదు. అది నీ తీర్మానం, నీ ఇష్టం. ఓకే ప్రభు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏమైనా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తాను. ఓకే పర్వాలేదు. అతను ఆ తీర్మానం చేసిన తర్వాత అతను వైపు చూసి ఒక మాట అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. కొట్టగలరా? అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఏం తప్పించుకుంది? ఇందాక నేను చెప్పానే, నరకము తప్పించుకుంది ఆ ఇల్లు. యేసు లేకుండా ఇల్లు కట్టగలవు, యేసు లేకుండా ఉద్యోగం సంపాదించగలవు, యేసు లేకుండా ఆస్తిపాస్తులు సంపాదించగలవు, యేసు లేకుండా పరలోకం వెళ్ళడం నీ తరం కాదు కదా, మీ తాత తరానికి కూడా కుదరదు. మీకు అర్థమవుతుంది? తాళపు చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? పరలోకపు తాళం దేవుని దగ్గర, ప్రభు దగ్గర ఉన్నాయి. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. ఆయనను నువ్వు చేర్చుకున్నట్టు వలన ఖచ్చితంగా నువ్వు నిత్య జీవానికి వెళ్ళిపోతావు. అది ఆశీర్వాదములన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న 70, 80 లేదా మహా అంటే 90 ఆరోగ్యం, అది మనశ్శాంతి కావచ్చు, బిడ్డలు కావచ్చు, బిడ్డల అనుబంధాలు కావచ్చు, ఇంకా ఏదైనా ఇక్కడ వరకే. కానీ ఇది దాటి కూడా నిత్య జీవానికి వెళ్ళే ఆశీర్వాదం యేసు క్రీస్తును చేర్చుకున్నట్టు వలన వస్తుంది. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్పగలవా? అన్నయ్య, మేము ఎలా చేర్చుకోవాలి నాకు అర్థం కావటం లేదు. మేము ఎలా ఇప్పుడు యేసు అప్పుడంటే చక్కగా ఇంటికి వచ్చాడు, ఇప్పుడు ఎలా చేర్చుకోవాలి? చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము. స్టీవెన్ చదువమ్మా, 10వ అధ్యాయము 40, 42. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకునును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాని చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు చిన్న వారిలో ఒకరిని గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కొట్టు చప్పట్లు ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకును అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభుని మేము ఎలా చేర్చుకోవడం అంటే, ఇక్కడ ఒక నిదర్శనం చెప్పాడు. పంపబడిన దైవ సేవకుడు దేవుని సువార్త మోసుకొని వచ్చి నీతిమంతుడుగా ఉండి దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి సేవకులను కానీ మీరు ఇంట్లో చేర్చుకుంటే, లేదా వారి మాట వింటే వారి ప్రతిఫలం వస్తుంది. ఇది దీని అర్థం. హల్లెలూయా. క్రీస్తును చేర్చుకున్నట్లు అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మీ ఇంట్లో సేవకుడికే చోటు లేనప్పుడు దేవునికి ఎలా చోటు ఉంటుంది? అది దీని ప్రశ్న. మీ ఇంట్లో అంటే, అన్నయ్య మా ఇంటికి వచ్చి అడుగు పెట్టి దీవించి వెళ్ళండి అన్నయ్య, అది కాదమ్మా చేర్చుకోవడం అంటే. సేవకుడు అంటే ఆయన దేవుని సేవకుడు, ఆయన ప్రార్థన లేదంటే ఆయన చెప్తున్న మాటలో దేవునివి
అని దేవుని సేవకునికి మీ హృదయంలో చోటిస్తే అర్థమవుతుందా? దేవునికి చోటిచ్చినట్లని యేసు ప్రభు చెప్పాడు ఇక్కడ. మీకు అర్థమవుతుంది కదా? హల్లెలూయా. కొంతమందికి దొంగలకు చోటు ఉంటుంది, దుష్టులకు చోటు ఉంటుంది, దుర్మార్గులకు చోటు ఉంటుంది. ఎవరికి చోటు ఉంటుందంటే దేవునికి, దేవుని సేవకులకే వాళ్ళ ఇళ్లలో చోటు ఉండదు, వాళ్ళ హృదయాలలో చోటు ఉండదు. ప్రియులారా, మీరు గమనించండి, మీ ఆశీర్వాదానికి కారణం క్రీస్తుని మీరు చేర్చుకున్నట్టు వలన. క్రీస్తుని చేర్చుకునేటువంటి వాడు అంటే సేవకుడిని చేర్చుకోవాలి అంటాడు. సేవకుడు ఏం తీసుకొని వస్తాడు అక్కడికి? క్రీస్తుని తీసుకొని వస్తాడు. క్రీస్తునంటే వాక్యమును మోసుకొని వస్తాడు, చెత్తన కాదు. మీ ఇళ్ళకి చెత్తబళ్ళు కూడా వస్తాయి కదా, పాలబళ్ళు వస్తాయి. పొద్దున్నే పీ అని ఊదుకుంటూ వస్తాడు. ఏం కావాలి బాబా అన్నారు అనుకోండి, చెత్త చెత్త చెత్త. ఆమె చెత్త తీసుకొని వస్తే పొడిదా తడిదా అని అడుగుతాడు. ఆడే పొడిదే తీటై, తడిదే తీటై అంటాడు. అంటే కేవలం చెత్తను మోసుకొని వచ్చేవారు కూడా ఉన్నారు. యేసు ప్రభు పేరుతో మోసం చేస్తూ చెత్త కపుర్లు తీసుకొని వస్తున్నటువంటి వారు, వారిని గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఒక దైవజనుడు మీ ఇంటికి వస్తే, ఒక సేవకుడు మీ ఇంట్లో అడుగు పెడితే క్రీస్తుని, దేవుని వాక్యమును మోసుకొని వచ్చేవాడై ఉండాలా. ఎంతమందికి అర్థమవుతున్నారు? హల్లెలూయా. బాబు అర్థమవుతున్నా బాబు నాయనా? స్తుతి చెప్పండి ఒకసారి. మీరు క్రీస్తుకి ఎప్పుడైతే చోటిస్తాడో ఆశీర్వాదం వస్తుంది అంటాడు. మీకు ఒక విషయం చెప్పనా? యోసేపు తన ఇంట్లో అడుగు పెడితే పోతీఫరు ఏమన్నాడంటే, పోతీఫరు, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించడం నేను చూశాను. ఇదిగో నా ఇంటి తాళపు చేతులు నీకే ఇస్తున్నాను, నా ఇంటికి గృహ నిర్వాహకత్వాన్ని నువ్వే వహించు, నా ఇంటికి యజమానుడిగా ఉండని తాళం చేతులు ఇచ్చేశాడండి. యాకోబు అనేటువంటి ఆయన లాభాన్ని ఇంట్లో ఉంటే అతను వచ్చి సాక్ష్యం ఇస్తాడు, నేను శకునం చూసి తెలుసుకున్నాను, నువ్వు అడుగుపెట్టిన స్థలము ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం ఏమిటంటే నిన్ను బట్టి నీ దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదిస్తున్నాడని సాక్ష్యం ఇచ్చాడు. యాకోబు, యోసేపు గొప్పవాడా, యేసయ్య గొప్పవాడా? ఎంతమంది ఇళ్లలో చోటు ఉంది? జక్కయ్య ఇంట్లో ఉన్నట్టు ఉందా? చోటు ఉందా? అన్నయ్య నా ఇంట్లో యేసుకు చోటు ఉంది అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. మీ ఇల్లు ఖచ్చితంగా నీ తరతరాలకి ఆశీర్వాదకరముగా ఉండునుగాక. నువ్వెప్పుడైతే యేసును చేర్చుకుంటావో నీ పిల్లలని నీ కన్నులు ఎదుటి దేవుడు గొప్ప చేస్తాడు, ఖచ్చితంగా గొప్ప చేస్తాడు. హల్లెలూయా. నేను కన్నులారా చూశానండి దీన్ని. ఎలా చెప్పనా? మా నాన్న నాకు యేసు ప్రభుని నమ్ముకోక మునుపు మా పెదనాన్నగారి కొడుకుని మా నాన్నే సాకి పెళ్లి చేస్తున్నాడు. అప్పుడు నాకు కరెక్ట్గా 10 సంవత్సరాలు ఉన్నాయి. అది 84. నేను ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఏడుస్తూనే ఉన్నా మా అన్న పెళ్ళికి నాకు ఒక నిక్కర, ఒక చొక్కా కుట్టించమని. ఏది ఇంట్లో పెళ్ళి అవుతుంటే మా నాన్న నాకు ఒక నిక్కర చొక్కా కుట్టించడానికి ఆయన దగ్గర డబ్బులు ఇవ్వండి. ఆ సంవత్సరం మాకు చెనక్కాయలు 50 బస్తాలు పండినాయండి. 50 బస్తాలు అమ్మేశాడు, అప్పులకు చాలలేదు. ఇంట్లో రూపాయి లేదు, మా అన్న పెళ్లి చేస్తున్నాడు. మా అన్నయ్య పెళ్ళికి ఒక నిక్కర చొక్కా లేదండి నాకు. ఎంత దరిద్రమో కదూ. చివరికి రేపు పెళ్ళి అనగా ఈరోజు గుడ్ల మూటలు ఆయన వస్తాడు కదా, అప్పుడు బట్టల మూటలో ఇళ్ళమట వచ్చాడు కదా, నాకు బాగా గుర్తు. ఒక కాకి నిక్కరో ఒక తెల్ల చొక్కా కుట్టించాడు. ఆడు దుంపదేగా కుట్టినోడు కూడా లోడంగా కుట్టాడు. నాకేం సిగ్గేస్తుంది, అది బాగా గుర్తు. అదే చొక్కా చినిగిపోయిన తర్వాత ఏమంటే అదే నిక్కర చినిగిపోయేసరికే ఇది 85 ఏప్రిల్ అయి ఉండొచ్చు, నాకు నెలల గుర్తులేవు. 84 అది. 85లో మా అమ్మ జబ్బు చేసి ప్రభువుని నమ్ముకున్నాం. అది క్రొత్త. అప్పుడు నేను మా నాన్నకి, నాన్న నాకు ఇంకొక నిక్కర చొక్కా కుట్టించమంటే మా అమ్మ మా నాన్న ఇద్దరు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పుడుకు మాకు 25,000 రూపాయలు అప్పు ఉంది ఆ రోజుల్లో. అంటే మాకున్న 2 ఎకరాలు 2 సార్లు అమ్మినా కానీ అప్పు తీరదు, అంత దరిద్రం. గమనించాలి. ఇక ఊరిడిచి పెట్టవలసి వచ్చింది మేము.
ఆ టైంలో ఒక్క నిక్కరు ఒక్క చొక్కా, ఒక్క నిక్కరు ఒక్క చొక్కా, 11 సంవత్సరాల వయసులో లేదా 12 సంవత్సరాల వయసులో ఒక్క నిక్కరు ఒక బన్నీ, ఒక నిక్కరు ఒక బనియన్, దాంతో ఉంటున్నప్పుడు నాకు సిగ్గేసి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి వాటిని ఉతుక్కొని కట్టుకొని వచ్చేవాడిని. మా అమ్మ ఏడ్చేది, పిల్లలకు కూడా సరైన బట్టలు కొనుక్కోలేకపోతున్నాం అని. ప్రియులారా, మీరు గమనించండి, ఆ తర్వాత మేము యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మా జీవితంలో మరలా ఏనాడు కొరత లేదు, మా ఇంట్లో డబ్బులు తగ్గలేదు, బట్టలకు కొరత లేదు, మాకు భోజనానికి కొరత లేదు. ఆ మేమే వెంటనే మాకు ఉద్యోగాలు ఏం రాలేదు. తర్వాత మా పరిస్థితులన్నీ దేవుడు మార్చాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ నిక్కరు బన్నీని దృష్టిలో పెట్టుకొని ఒక పాటలో ఒక పదం రాశాను, ఒక చరణం రాశాను. నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము. ఆ పాటలో కడుపేద స్థితిలోన కరువే నా బంధువాయెను, వయసొచ్చిన తరుణములో వస్త్రహీనతే కృంగదీసెను, ఆధారము కనిపించని నా బ్రతుకును ఐశ్వర్యవంతుడనన్నాదుకున్నావు, యేసయ్యా కనిపించరే నీలాగా దీవించే వారెవ్వరు. హల్లెలూయా చెప్పగలవా? మనకు మన తాతల ముత్తాతలు వచ్చిన ఆశీర్వాదమా? కాదు, ప్రభువు ఇచ్చిన ఆశీర్వాదం. ఇంకొక మాట కూడా టైం లేదు కదా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ ఎలా ఉంటుందంటే, అహరోను తల మీద పొయ్యబడిన పరిమళ తైలం అతని గడ్డం మీదగా కారి అంగీలంచులు ఒట్టుకు తడిపిన పరిమళ తైలం వలె ఉంటుంది. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవముండవలెనని యెహోవా సెలవిస్తున్నాడు. ఇది ముఖ్యమైంది. కుటుంబములో ఆశీర్వాదం రావడానికి క్రీస్తు ప్రభువును చేర్చుకోవడమే కాదు, కుటుంబ సభ్యుల మధ్యలో ఏముండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యములు ఏముందంటే, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండండి. ఒకరినొకడు సహించు. ఓకే అబ్బాయి, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. మీ ఇద్దరు ఒకరినొకరు ఏం చేసుకోవాలి? సహించుకోవాలి. దేంతో? ప్రేమతో. అంతేగాని దిశ చట్టం కింద కేసు పెట్టిద్దని కాదుగా. స్తోత్రం చెప్పాలి. దిశ కింద కేసు పెట్టిద్దని అట్లా ఒకటి సర్దుకొని వెళ్ళటం కాదు. అసలు అది ఎట్టి పరిస్థితుల్లో పొసకని సమాధానం. పొసికే సమాధానం ఏమిటంటే, ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకోవాలి. ప్రియులారా, మీరు గమనించితే కుటుంబాలలో ఆశీర్వాదం రాకపోవడానికి అసమాధానమే కారణం అంటారు. మీరేమంటారు? స్తోత్రం చెప్పండి. ఈ ఐక్యత లోపించడానికి కారణం ఏమై ఉంటుందంటారు? కుటుంబంలో ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము, నిత్య జీవం ఉంటుందన్నాడు. ఇప్పుడు మన కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో కావచ్చు, అత్తాకోడల మధ్యలో కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, అక్క చెల్లెళ్ళ మధ్యలో కావచ్చు, చివరికి తల్లి పిల్లల మధ్యలో కావచ్చు, తండ్రి పిల్లల మధ్యలో కావచ్చు, ఐక్యత లోపించడానికి కారణమేమై ఉండొచ్చు అంటారు. ఒకసారి గమనిద్దామా? చెప్పమంటారా? స్తోత్రం చెప్పగలరా ఒకసారి? హల్లెలూయా. నేను 2-3 మాటలు ఊరికే జ్ఞాపకం చేస్తాను. ప్రేమ ఎక్కడ లోపిస్తుందో అక్కడ ఐక్యత లోపిస్తుంది. ఫస్ట్ ప్రేమ ఎప్పుడైతే తగ్గిపోయిద్దో ప్రతిదానికి తప్పు పట్టేసుకుంటాం.
చిన్నదైనా పెద్దదైనా తప్పుగానే కనిపిస్తుంది. అన్నా కానీ తప్పుపడతాం. చిన్న లోపమైన తప్పే. ఇష్టమైతే కష్టమునైనా భరిస్తాం. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఐక్యత లోపిస్తే దరిద్రం వచ్చినట్టు కొంపకి. ఇప్పుడు ఐక్యత లోపించడానికి కారణం ప్రేమ లోపమని గుర్తుపెట్టుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుందా? హల్లెలూయా. లేదు బ్రదర్, నా భార్యని నేను ప్రేమిస్తున్నా అన్నటువంటి వారి చేతులు ఎత్తండి. కుర్చీల్లో చాలామంది ఎత్తలేదు. అయ్యో, నేను ప్రేమిస్తున్న సంగతి నా భార్యకే తెలుసులే పాస్టర్ గారు. చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు. అమ్మ, వాళ్ళు ఇటు కూడా ఎత్తలేదు, కానీ ఒకళ్ళు ఎత్తారేమో నాకు కనిపించట్లేదు ఇంత దూరంలో. నా భర్తను ప్రేమిస్తున్నాను అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. అంతసేపు ఎక్కడెత్తామని చేతులు దించేశారండి. హల్లెలూయా. ఉదయం 6 గంటల నుండి, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభు అలాగే చేతులు చాపి ఉంచాడు సిలువలో. 2 సెకండ్లు చేతులు ఎత్తండమ్మంటే ప్రేమించాములే పాస్టర్ గారు, ప్రేమించాములంట. ప్రేమ ఉంటే నీ భర్త ఎడల ఆయన నాయకత్వాన్ని నువ్వు స్వీకరించి లోబడతావు. మీకు అర్థమవుతుందా? ప్రేమే ఉంటే నా భర్త తీసుకున్న నిర్ణయం మంచిదని నమ్ముతావు. స్తోత్రం చెప్పాలి. నా భర్త మాటకు నేను లోబడాలని లోబడతావు. ఎంతమందికి అర్థమవుతుందో? ఇలాంటివి ఎందుకు వినపడవు? వెంటనే చెవుడు వచ్చింది. భర్తకు లోబడమ్మా, యజమానునికి లోబడమ్మా, తనని యజమానునిగా స్వీకరించమ్మంటే వెంటనే చెవులు మూతపడతాయి. ఏంటో. హల్లెలూయా. స్తోత్రం చెప్పు ఒకసారి. నేను అంటాను, అన్నయ్య లోబడతాను, కానీ ఆ నాయకుడు మంచోడు కావాలి కదా. నిజమే, ఇట్లా కూడా ఉన్నారు. ఎప్పుడైతే నాయకత్వంలో లోపం వస్తుందో అప్పుడు పిల్లలు లోబడరండి, భార్య కూడా లోబడరు. పొరపాటులని లెక్క చేయరు. పురుషులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను తలగా నియమించాడు. నిన్న మంచి మాట చూపించాడు అన్న. హల్లెలూయా. ఎప్పుడు చదువుకునే మాటే, నిన్న కొంచెం ఆలోచించాను నేను దాని గురించి. స్త్రీకి శిరస్సు భర్తట. ప్రభు చెప్పిన మాట అది, దేవుని వాక్యం అంగీకరించిన మాట. నీకు శిరస్సు నీ భర్త అయితే భర్త చెప్పినట్లు వినాలి. మైండ్ చెడిపోయిందనుకో, నీకు అర్థమవుతుందా? శిరస్సు చెడిపోయిందనుకో, ఏం చేసిద్దో దానికే తెలియదు. శిరస్సు ఎప్పుడైతే చెడిపోయిందో ఏం ఆలోచన ఇచ్చిందో దానికే తెలియదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మైండ్ పాడైపోయిందనుకో. మేము అదే ఊర్లో మహబూబాబాద్లో ట్రైన్ ఎక్కడానికి ఉన్నాం. ట్రైన్ ఎక్కడానికి ఉంటే ట్రైన్ వస్తుందంటే మేము ఆ ప్లాట్ఫారం మీద నిల్చున్నాం. ఒక పిచ్చోడు ఇలా గుప్పిలు పట్టుకున్నాడు. మేము పిచ్చోడు ఎంత దూరంలో ఉన్నాడు అనుకున్నాం. కబా 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 పరిగెత్తుకుంటూ నా పక్కన అప్పుడు యెహోషువ ఎవరో ఉన్నారు, నువ్వు కూడా ఉన్నావు. కబా 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 వచ్చి ఇలా అన్నాడండి. ఇలా అనేసరికి అయిపోయాడు రా నేను అనుకున్నాను. మా యెహోషువ గుద్దబడి పడిపోతాడు అనుకున్నాను. ఇలా వెళ్ళాడు. మరి ఆహా, ఏం తప్పిందిరా బాబు అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆడు గుద్దాలని వచ్చాడు, దేనికి వచ్చాడు, కానీ మైండ్ టప్పు తిరిగి వెళ్ళిపోయాడు. గుండెలు పీల్చుకొని ఇక అప్పటి నుంచి వాడు ఎటు వస్తున్నాడా అని గమనిస్తూ తిరిగాం, గుండెల్లో గుప్పిట్లు పెట్టుకొని. అంటే ఇప్పుడు వాడికి ఏం చెడిపోయింది? మైండ్ చెడిపోయింది. తాగి 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 ఒకడికి మైండ్ చెడిపోయి నా దగ్గరికి తీసుకొని వస్తుంటారు. పాస్టర్ గారు అక్కడున్నారు, నలుగురు ఉన్నారు పాస్టర్ గారు. ఎక్కడరా? అదేనన్నా, మరేమో ఆయనకి ఎవరో చేశారన్నా, కనపడుతున్నారు అన్నాడు, అక్కడ 9 ఉన్నారు అంట. నీ మొహం కాదు, ఆడికి తాగి తాగి బుర్ర చెడిపోయింది.
బుర్ర చెడిపోయి అక్కడ నలుగురు కనపడతారు, ఇక్కడికి నలుగురు కనపడతారు, అటు నుంచి ఎవడో వచ్చినట్టు కనపడిద్ది. పిచ్చిదానా, వీడికి ముందు మందు మానేస్తే ఆడి మైండ్ బాగుపడిద్ది. మందు ఎక్కువ తాగినోడికి భార్య మీద అనుమానం వచ్చిందని, ఎక్కువగా అనుమానం ఉంటుందని ఈ మధ్య పేపర్లో సర్వే చేసి రాస్తే నేను చదివాను. బుర్ర పాడైపోయిద్దని చదివాను. పాక ఫుల్లుగా మందు తాగేవాడికి భార్య అంటే చచ్చే అనుమానం అంట. అదేం దయ్యం? వినండి జాగ్రత్తగా, దయ్యం లేదని నేను చెప్పట్లేదు. వీడి తల చెడిపోయింది, పిల్లల మాటినట్లేదు, భార్య మాటినట్లేదు. నువ్వు క్రీస్తు సన్నిధిలో దేవుని మార్గములో కానీ నిలబడితే, దేవుని మార్గములో రాగలిగితే, నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది. నీ పిల్లలు నీ భోజన బల చుట్టూ నీ సరిహద్దుల్లో నీ మాట వింటారు. అప్పుడు నీ నాయకత్వాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నువ్వు గుడ్లు రుంచే వాళ్ళు గుడ్లు రుంచరు. ఎన్నాళ్ళు గుడ్లు రుంచావు, ఎన్నాళ్ళు కర్ర తీసుకుంటావు. ఒక రోజున నిన్న ఒక అమ్మాయి చెబుతుంది, నిద్రపోయాడంట పిల్లగాడు, ఆమె దాన్ని నిద్రపోయాడు. నిద్రపోయిన వెంటనే రాడ్డు తీసుకొని టాపులు కొట్టింది. ఇక్కడ నిద్రలో కొట్టేసరికి బుర్రపోయి పై చూశాడు. ఏంది కొడుతున్నావు అన్నాడంట. 2 దెబ్బలేసింది రాడుతో. దెబ్బకే పడిపోయాడు. చచ్చిపోయింది అనుకుంది పిల్ల, లేదంటే ఇంక 2 దెబ్బలైతే పోయేవాడే. ఏంటమ్మా ఎందుకు కొట్టావంటే అంటదే, ఈడు బ్రతుకుంటే నన్ను చంపేస్తాడని అనుమానం వచ్చిందండి. మీకు అర్థమవుతుందా? ఈడు బ్రతుకుంటే నన్ను చంపేస్తాడు. ఎందుకింత పగ వచ్చింది వీరి మధ్యలో? ప్రేమ లోపం, నాయకత్వం లోపం. ప్రియులారా, మీరు గమనించండి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే భార్య పిల్లలు తిరుగుబాటు చేస్తారో ఆ కుటుంబంలో ఐక్యత లేదు కదా. తిరుగుబాటు స్వభావం, ఒక యజమానుడి మీద తిరుగుబాటు, అత్త మీద కోడలు తిరుగుబాటు, లేదా భర్త మీద తిరుగుబాటు. ఈ తిరుగుబాటు ఎక్కడ ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వాదించబడడానికి వీలు లేదు. తనకు తానే వ్యతిరేకంగా లేచిన ఏ ఇల్లు నిలవదు, ఏ రాజ్యము నిలవదంటాడు. నేను మీకు అందరికీ చేతులు జోడించి చెప్పే మాట ఏమిటంటే, దయచేసి సమాధానముగా కుటుంబంలో బ్రతకడానికి ప్రయత్నము చెయ్యండి, దాని కొరకు ప్రయాసపడండి. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. సమాధానంగా ఎలా బ్రతకాలో అదే అర్థం కావట్లేదు అన్నయ్య. నేను ఒక చిన్న చిట్కాలు చెప్పమంటారా? హల్లెలూయా. కుటుంబం అంతా కలిసి ఎంతమంది భోజనం చేస్తున్నారు? ఒకేసారి కలిసి ఎంతమంది భోజనం చేస్తున్నారు? చేతులు ఎత్తాలి. అది ఊరికి ఎత్తమని కాదు నేను అంటుంది, కలిసి చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, నిండారుగా దీవించునుగాక. అలా చేయని దయ్యాలారా వినండి. తల్లి భోజనం పెట్టేటప్పుడు, తండ్రి భోజనానికి వచ్చినప్పుడు భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అన్నాడు. దయ్యం మిమ్మల్ని మోసం చేస్తుంది. కుటుంబం అంతా కలిసి భోజనం చేసినప్పుడు మీకు సమాధానం వస్తుంది. ఆ సమాధానము చూసి దుష్టుడు పారిపోతాడు. ఇంకొక మాట చెప్పనా, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది. హల్లెలూయా. ఆ సమాధానముల నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. ఐక్యతను కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఒకరు బలహీనులైనప్పుడు శ్రద్ధ తీసుకున్నట్టు వలన ఐక్యత వస్తుంది. శ్రద్ధ తెలుసు కదా, అదే లేచిద్దులే, అదే సచ్చిద్దులే, అదే పోయిద్దులే అనుకోవద్దు. ఆయనే లేస్తాడులే, ఇప్పుడేముంది ఇంకా దాడి బ్రతుకు. నువ్వు ఎవరికి వ్యతిరేకంగా లేస్తున్నావు? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఖచ్చితంగా కలిసి ఉండండి, అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. తిరుగుబాటు చేయకండి. నాయకుడి మీదో, తల్లి మీదో, తండ్రి మీదో మీకు చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. ఈ రోజున కుటుంబాలు విడిపోవడం వలన, ఐక్యత లేకపోవడం వలన దుష్టుడు ప్రవేశిస్తున్నాడు. ముఖ్యంగా భర్తని నెగ్లెక్ట్ చేస్తే భర్త వేరొక స్త్రీకి ఆకర్షించబడుతున్నాడు. దయచేసి వినండి. భార్యను నెగ్లెక్ట్ చేస్తే ఏరొక పురుషుడికి ఆకర్షించబడుతుంది. మీకు ఒక్క విషయాన్ని నేను పురుషుల కూడికలో కూడా చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. ఒక స్త్రీ తన గుండెల్లో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరున్నారు? తన అంతరంగాన్ని ఎవరితో పంచుకోగలదు? భర్తతోనే.
భర్త వినడానికి టైం ఇవ్వనప్పుడు ఆమె దుఃఖపడుతుంది, వేదన చెందుతుంది, పగిలిన హృదయంతో ఉంటుంది. ఈయన్ని కదిలిస్తే మంద దాగుంటాడో, లేదు కోపంతో రగిలిపోతుంటాడో, లేదా సోది అంటాడో తెలియదు. ఇలాంటప్పుడు జరుగుతున్న సంగతి ఏమిటంటే, వాళ్ళ క్లాస్మేట్ ఎవడో ఉంటాడు, ఆ దగ్గర చిన్ననాటి స్నేహితులు ఎవరో ఉంటారు, వాళ్ళు ఎదురుపడతారు. ఖచ్చితంగా ఎదురుపడినప్పుడు అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? ఏదో ఒక టైంలో వారు కలుసుకున్నప్పుడు, లేదంటే ఫోన్ చేసినప్పుడు ఈమె బాధ చెప్పడం స్టార్ట్ చేసింది. అతను చిన్ననాటి స్నేహితురాలు కనుక, వాళ్ళిద్దరి మధ్యలో చిన్నప్పుడు స్నేహం ఉంది కనుక, అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు, క్లాస్మేట్ అంతే. ఆ మాటలు వినడానికి ఆమె చెవి యొగ్గిద్ది. ఆయన ఓదారుస్తాడు, పర్వాలేదులే, ఏం పేరు అంటారు, ఏం పేరు పెడదాం, మళ్ళీ ఏ పేరు పెడితే ఇక్కడ ఏమనుకుంటారో మహాతల్లు, స్తోత్రం చెప్పగలరా? ఏదో ఒక పేరు, బ్లెస్సీనో బొస్సీనో, ఏది మా బ్లెస్సీ ఎక్కడ అవుతుంది, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి బ్లెస్సీ పేరు పెడతానులే. హలో బ్లెస్సీ, ఏంటి అలా అయిపోయావు, ఏంటి మానసికంగా ఇబ్బంది పడుతున్నావు? మానసికంగా అనగానే ఏడుపు వచ్చేసింది. ఇక చిన్ననాటి స్నేహితుడు కదా, 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు స్నేహం కొనసాగిద్ది. కానీ ఈమె ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక్కరోజు ఫోన్ చేయకపోతే అటు నుండి ఆమె గుండెకు, ఆమె హృదయానికి ఆదరణ వస్తుంది కనుక అవసరమైతే ఈ అమ్మాయే ఫోన్ చేస్తుంది. ఎందుకంటే ఆదరించే మాటలు అక్కడి నుంచి దొరుకుతున్నాయి. ఈడు మాట్లాడదామని భర్తను కదిలిస్తే సోది చెప్పు అంటాడు. ఒక వస్తువు అతనికి అవసరమైనప్పుడు మాత్రమే వాడి పక్కన పెట్టే వస్తువులాగా భార్యను చూస్తున్నటువంటి ఈ బుద్ధిహీనుల ద్వారా అలాంటి వారికి కనెక్ట్ అయిపోయి, అర్థమవుతుందండి, ఆ స్నేహం కాస్త కొన్ని సంవత్సరాలకి ఈమె మెతక మనిషి అయితే, ఈమె బలహీనురాలైతే అది అక్రమ సంబంధంగా మారిపోతుంది. మీకు అర్థమవుతుందా? సేమ్ టైం కూడా పురుషులకు కూడా అదే జరుగుతుంది. పురుషులను కూడా పట్టించుకునేటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారో, అతనికి ఆలనా పాలన చూడనటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారో. కనీసం ఆ ఇంట్లో కుక్క కొన్ని నిలువ కూడా లేదు. కొన్ని కుటుంబాల్లో భర్తకి కుక్కకైనా పిలిచి, అరే కుక్కకి అన్నం పెట్టావా, పొరత కూడా అది ఎప్పిదిందిరా కుక్క అని కుక్కకు అన్నం పెడుతున్నారు, కానీ భర్తకు అన్నం పెట్టలేని తల్లులు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. నేను అబండాలు వేస్తున్నానా మీ మీద? అబండాలు వేస్తున్నానా? అతనంతటికి అతడు వచ్చి కుక్క పిల్లలాగొచ్చి సిగ్గు లేకుండా మీ దగ్గర కూర్చొని భోజనం చేయటమే తప్ప ఆ ఇంట్లో అతనికి గౌరవం లేదు కదా, భర్తకు వడ్డించాలనే బుద్ధి లేదు కదా. చూసి 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 ఏదో ఒక స్త్రీకి ఆకర్షించబడిన నాడు నీ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఏమనుకోవద్దు, నేను ఇలాగే తిడతాను. అమ్మ కాదంటారా? చెప్పుకోలేకపోతున్నారు పిల్లలు. నేనంటాను, పిల్లలు కూడా గౌరవించకపోవడానికి కారణం తల్లేనండి. పిల్లలారా, తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞత కలిగి ఉండండి. ఐక్యత ఉంటుంది, స్తోత్రం చెప్పాలి. ఐక్యత లోపించడానికి కృతజ్ఞత కోల్పోవడం. కృతజ్ఞత అంటే ఏంటి పాస్టర్ గారు? నేను ఒక మాట చెప్తున్నా. కొంతమంది పిల్లలను మీరు కదిలిచ్చి చూడండి. ఏంటమ్మాయి, ఆడిని ఎందుకు ప్రేమించావు? ఆడి పనికిమాలినోళ్ళలాగా ఉన్నాడు కదా అంటే, నన్ను ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తాడు, నాకు డబ్బులు లేనప్పుడు అన్నయ్య ఆ అబ్బాయి ఫీజు కట్టాడు, పుస్తకాలు కొనిచ్చాడు. నీ ముఖం మండ. ఒక్కసారి ఏదో 2 పుస్తకాలు కొనిచ్చాడంట, ఒక్కసారి బిర్యానీ పెట్టించాడు, కృతజ్ఞత పొంగిపోతుంది వాడి మీద. నేను చదువుకోనట్టు పల్లెటూరు చెప్పినట్టు చెప్పమంటారా? నీకు చీమిడి తీసింది ఎవడో? నీ పాదాలు నీ తండ్రి గుండెల మీద తొక్కిని తెలుసా నీకు ఆ విషయం? నీ తల్లి ఎన్నో రాత్రులు నువ్వు పక్క దడుపుతుంటే, చీర దడిపావు, పక్క దడిపావు,
ఇంత దున్నపోతులాగా ఇంత పెరిగిన తర్వాత కూడా పోసావు. ఎవరు భరించారు నిన్ను? ఒక పిల్ల ఒక నవణ తీసుకొని వెళ్ళి పచ్చి బేవరసోడిని పోలీస్ స్టేషన్లో కూర్చొని తల్లిదండ్రులు పిలిపించిందండి. తల్లిదండ్రులు నేరస్తుల్లాగెళ్ళి పోలీస్ స్టేషన్లో పక్కపక్కలు తిరగాల్సి వస్తుంటే ఆ తల్లిదండ్రులు చూసి నాకు కన్నీళ్ళు వచ్చినాయి. అయ్యో బాబు, ఏం తప్పు చేశారు వీళ్ళు? రండి మీరిద్దరు. ఏంది మీ నుంచి వీళ్ళిద్దరికి హాని ఉందంట కదా, ప్రాణహాని ఉందంట కదా, బెదిరిస్తున్నారా? అయ్యా మేము బెదిరించట్లేదు. రండి సంతకాలు చేయండి. గడగడ వణుకుతున్నారు. అసలు ఎందుకు కనాలి, ఎందుకు పెంచాం, ఏంటి మాకు ఈ కర్మ, మేము ఏం నేరం చేసామని పోలీస్ స్టేషన్లో ఉండాలి? ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారండి. మీకు ఎంతమందికి అర్థమైంది? ఎలా నువ్వు పెళ్లి చేసుకొని ఎంతవరకు బాగుపడగలవు? నేను అంటాను, నీకు నిజంగా దేవుని భయం ఉంటే దైవ చిత్తానుసారమైన వివాహం చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిర్ణయించిన భర్త కంటే మంచి భర్తను నువ్వు చూసుకోగలవా? చెప్పరేంటమ్మా? దేవుని సెలెక్ట్ బాగుంటుందా, మీ సెలక్షన్ బాగుంటుందా? చెప్పు. దేవుని సెలక్షన్ బాగుంటుందా, మీ సెలక్షన్ బాగుంటుందా? ఎప్పుడైనా దైవజనుడి దగ్గరికి వచ్చి, అన్నా ప్రార్థన చేసేదన్న ఒక అమ్మాయిని చూపించన్నా పెళ్లి చేసుకుంటానని ఎప్పుడన్నా అన్నావా? అన్నా నేను చూసుకున్నానన్నా, పెళ్లి చేయి. పెళ్లి చేయకేం చేస్తావు? అన్నా దైవ చిత్తానుసారమైన భర్తని నాకు చూడన్నా. అమ్మ, ఆడపిల్లలు చాలామంది వస్తున్నారు కానీ అయినా చూసుకుంటున్నారు. వాట్సాప్లో చూస్తున్నారు, ఆన్లైన్లో చూస్తున్నారు. ఈ స్విగ్గీలకి, జొమాటోలకి, లేదంటే రకరకాల వస్తువులన్నీ కొనుక్కున్నట్లుగా వీళ్ళు ఆన్లైన్లో భర్తలు చూసుకుంటున్నారు. అమ్మ, అది మంచిది కాదమ్మా. నేను ఇలా పెట్టానంటే దాని అర్థం ఏంటి? కుటుంబ ఆశీర్వాద సభ అంటే అదేంటో అనుకున్నాను, కానీ ఇదేంటి పాస్టర్ గారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు సాకలైన పని తీసుకున్నారు? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏంటనుకున్నారు? ఓ నా బిడ్డ, ఈ రాత్రి దిగుతుందమ్మా, చూడమ్మా, అమ్మా వచ్చింది చూడమ్మా, ఈటమ్మా, అమ్మా తూర్పు దిక్కు నుంచి వస్తుంది చూడు. ఏందమ్మా తూర్పు దిక్కు నుంచి వచ్చేది? ఎట్లుంటో రావాలి ఆశీర్వాదం? ఈ పిచ్చి పనులు ఎవరో చేయకండి. చివరికి ఒక మాట చెప్తాను, ఊరికే వినండి. ఈ నా మాట విని వాడు చొప్పున చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అది క్రీస్తు అనే బండ మీద వాక్యానుసారముగా కట్టబడింది కనుక అది కూలిపోదు. నీ కుటుంబం రాని, అప్పులు రాని, కానీ భయపడమాక, నువ్వు క్రీస్తులో ఉన్నావు. సమస్యలు రాని, భయపడమాక. భయము నిన్ను పాడు చేస్తుంది. నువ్వు వాక్యానుసారమైన బిడ్డగా బ్రతుకుతున్నావు. దేవుడు నిన్ను నాశనము చెయ్యనీయడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బహుధైర్యము కలిగి దేవుని వాక్యానుసారంగా బ్రతుకు. హల్లెలూయా. ఎంతమందికి మీకు అర్థమవుతుందో? నేను ఇప్పుడు దేవునికి చోటివ్వండి, రక్షణ అనే ఆశీర్వాదం వస్తుంది. ఐక్యత కలిగి ఉండండి, ఆశీర్వాదము, నిత్య జీవము, అభిషేకం అనే ఆశీర్వాదం వస్తుంది. వాక్యానికి చోటివ్వండి. తుఫానులు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా నీ ఇల్లు కూలిపోదు. అందరూ అనుకుంటారు ఈ దెబ్బతో అయిపోయారు ఇల్లు, ఇక నాశనం అయిపోయారు అని. ఎవరన్నారు నువ్వు నాశనం అవుతావని? ఎవరన్నారు నువ్వు సిగ్గుపడతావని? దేవుడు నీ పక్షాన నిలబడ్డాడు. నువ్వు సిగ్గుపడవు. చితికిపోయి ఇక్కడికి వచ్చావు కదూ. వాక్యము నిన్ను కడుతుంది, వాక్యము నీ కుటుంబాన్ని కడుతుంది, వాక్యము నీ పిల్లల భవిష్యత్తును నిలబెడుతుంది. ఎంతమంది నీ పిల్లల విషయంలో హేళనగా మాట్లాడారో, ఎంతమంది గుసగుసలాడారో, ఎంతమంది చెవులు కొరుక్కున్నారో, వాళ్ళ మధ్యలోని నీ పిల్లలను పైకి లేవనెత్తబోతున్నారు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఎందుకంటే నువ్వు దేని మీద కట్టబడుతున్నావు?
దేవుని మాట మీద కట్టబడుతున్నావు. నీ కుటుంబం గురించి గుసగుసలాడారా? కథలు చెప్పారా? కథలు చెప్పుకున్నారా? నువ్వు కుమిలి ఏడ్చావా? బాధపడ్డావా? గమనించు, నీ కుటుంబము కూలిపోదు. ఎందుకంటే నీ పక్షాన వాక్యమయ్యున్న దేవుడు నిలిచి ఉన్నాడు. నేను ఎన్నో కుటుంబాల గురించి ఇలా మాట్లాడిన వారు నాకు తెలుసు, మాటల పడ్డవారు తెలుసు. నేను కన్నులారా చూస్తుండగా నిర్దోషులు లేదా నీతిమంతుల గురించి మాట్లాడుకున్న కుటుంబాలు పతనమైపోవటం నేను చూశాను. నిందల పడిన బిడ్డలు పైకి లేవడం నా కన్నులారా నేను చూశాను. ఎక్కడ సిగ్గుపడ్డారో అక్కడే పైకి లేపుతాడు దేవుడు. అక్కడే, ఇంకొక దగ్గర కాదు. అందులో నేను నా కుటుంబం కూడా ఒకటే. స్తోత్రం చెప్పాలి. ఒకసారి 2 చేతులు చెప్పగలరా? ఎవరు నీ కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నారో పక్కన పెట్టు, వద్దు. దాన్ని పట్టించుకునే పని నీది కాదు. నీ కుటుంబం వాక్యానుసారముగా ఉందో లేదో దాని కొరకు ఆలోచించు. నీ పిల్లలు తప్పిపోతున్నారేమో దాన్ని చూసుకో, గర్విష్ఠులు అయ్యారేమో దాన్ని చూసుకో. అర్థమవుతుందా? నీ కుటుంబాన్ని ఆ ట్రాక్ మీద నిలబెట్టు, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చివరికి ఒక్క మాట, నీకు ఆశీర్వాదం వచ్చే మాట, ఒక మాట చెబుతానండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20లో రాయబడి ఉంది. అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తుంది. కొట్టగలవా చప్పట్లు? దేని వలన ఆశీర్వాదం వస్తుందండి? కుటుంబం ప్రార్థనలో 3 రకాలుగా ఉండాలండి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ రోజుల్లో వ్యక్తిగత ప్రార్థన లోపించొద్దు. మీకు అందరికీ నేను బ్రతిమలాడి చెబుతున్నా, వ్యక్తిగతంగా ప్రభువును కలుసుకునే అనుభవంలోనికి రండి. 2, సాధ్యమైనంత వరకు కుటుంబ సమేతంగా కూర్చొని ప్రార్థన చేయండి. అదే ఆశీర్వాదం కుటుంబానికి. భార్యాభర్తల మధ్యలో చిన్న కీసులాట్లున్నా మీరు మోకరించిన వెంటనే, ప్రభువా ఏదో తండ్రి పొద్దున్న నోరు జారాను, ప్రభువా నన్ను క్షమించు నాయన అనింది అనుకోండి, భర్త వెంటనే కళ్ళమండిలు చెమ్మగిలిపోతాయి. ఎందుకంటే నువ్వు ప్రభువుతో చెప్తున్నావు, కానీ ఈయన హృదయం కరిగింది. ఈయన కూడా, ప్రభు ఈ మధ్య కొంచెం నాకు కోపం ఎక్కువ అవుతుంది తండ్రి, కొంచెం కోపం తగ్గించు నాయన, ప్రైజ్ లార్డ్ ప్రభు అన్నాడు అనుకోండి, అమ్మో అంతటా ఆయనే తగ్గించుకొని కోపం తగ్గించమని ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎంత దాన్ని క్షమించాలనిపించింది. అవునా కాదా? పిల్లలు 2 మాటలు చాలు. 2 మాటలు చాలు. కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, 2 మాటలు చాలు. ప్రార్థనకి బలం ఇస్తాడు దేవుడు. ప్రార్థనకి ఎలాంటి బలం? 2 మాటలు చెబుతాను. ఒక దివిలో 3 భక్తులు ప్రార్థన చేసుకుంటూ అక్కడ సువార్త చెబుతున్నారట. 3 సేవకులు. అక్కడికి ఏరే ఊరు నుంచి ఒక మిషనరీ వచ్చాడు. వచ్చి ఆ 3ను కలిసినప్పుడు ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా త్రియేక దేవుడా, మీరు 3, మేము 3, మాకు సహాయం చేయండి, యేసు నామములో ఆమేన్ అన్నారట. ఇదేం ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ఇలా పరలోక ప్రార్థన చేయవా అని నేర్పించాడు. ఏదేది మళ్ళా నేర్పించండి అంటే మరలా చెప్పారు, మరలా చెప్పండి, మరలా చెప్పారు, మరలా చెప్పండి, మరలా చెప్పారు. నేర్చుకుంటాం సార్, ఈ ప్రార్థన బాగుంది అన్నారు వాళ్ళు 3. అన్న తర్వాత ఆయన వాడెక్కి వెళ్తున్నాడు మిషనరీ. వీళ్ళు అక్కడ దాకా వచ్చి టాటా చెప్పారు. వీళ్ళిద్దరికి ఆయన అలా పోగా వీళ్ళు 3కి ఈ ప్రార్థన మర్చిపోయారు. అయ్యో ప్రార్థన మర్చిపోయాం, ఆయనే వెళ్తున్నాడు, ఒక పర్లంగ దూరం వెళ్ళిపోయింది వాడా, ఇప్పుడు ఎలా అని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. సార్ సార్ సార్, అయ్యా ఆపు, ఒక్క నిమిషం ఆపు అని పరిగెత్తారంట 3. వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తుంటే ఈ మిషనరీ అలా ఎక్కడ పరిగెడుతున్నారు? ఇల్లు రోడ్డు మీద కాదు, నేల మీద కాదు, ఎక్కడా సముద్రం మీద పరిగెత్తుకుంటూ, అయ్యా మరి సారీ ఏమనుకో, మాకు మరలా చెప్పు ప్రార్థన అన్నారట.
ఆయన బెత్తరకపోయి నోరు తెరిచి ఈ ప్రార్థన నేర్పించను. కానీ మీరు రోజు ఏం ప్రార్థన చేసుకుంటారు? ప్రభువా మీరు ముగ్గురు, మేము ముగ్గురు, మీరే మాకు సహాయకుడుగా ఆ ప్రార్థన చేసుకోపోండి అన్నాడట. అంటే ప్రార్థన కంటే బలమైనది విశ్వాసం. విశ్వాసముతో కూడిన ప్రార్థన నీ స్థితిగతులు మార్చేసింది. స్తోత్రం చెప్పగలరా? విశ్వాసము లేకుండా నువ్వు గంట చేసిన ప్రార్థన, గంట చేయొద్దని కాదమ్మా నేను అంటుంది. విశ్వాసముతో గంట చేస్తే ఇంకెంత బలం ఉంటుందో. హల్లెలూయా. విశ్వాసముతో 2 గంటలు ప్రార్థన చేస్తే ఇంకెంత శక్తి ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేర్చుకున్న ప్రార్థన కాదు చేయాల్సింది, అనుసరిస్తున్న ప్రార్థన చేయండి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన. కొన్ని సంఘాల్లో ప్రార్థన లేదు. సరదాగా వస్తారు, తలుపు తీసుకుంటారు, అందరు కుర్చీల్లో కూర్చుంటారు, ఏసీ ఆన్ చేసుకుంటారు, లేదంటే ఇంకోటి ఏదో చేస్తారు, కాలు మీద కాలు వేసుకుంటారు. బైబిల్ కూడా కనపడట్ల కొన్ని చర్చిలో, సెల్ ఫోన్లే అన్నీ. శ్రీనివాస్ పేదరు అంతే కదా, సెల్ ఫోన్ లేక బైబిల్ మొయిట్లా. అన్నీ లేటెస్ట్గా వాక్యం సువార్త చెబుతున్నారు, కానీ ప్రార్థన లేటెస్ట్గా ఏమన్నా వచ్చిందండి? మోకరిస్తేనే కదా ప్రార్థన పరలోకానికి వెళ్ళిద్ది. వాట్సాప్లో ఏమన్నా మెసేజ్ పంపిద్దామా ప్రభుకి? వాట్సాప్లో నీ ప్రార్థన పెట్టి పరలోకానికి పంపించేది ఏమన్నా వచ్చిందా? మోకాళ్ళు భూమి మీద ఆనితేనే నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళిద్ది. గుర్తుపెట్టుకోవాలి. దీనికి నీ టెక్నాలజీ ఏమీ రాలేదు. ఒకే ఆది నుండి ఇప్పటి వరకు ఒకే టెక్నాలజీ. ఏమిటంటే నువ్వు భూమి మీద మోకాళ్ళు ఉనితే నీ ప్రార్థన పరలోకానికి తాకిద్ది. గట్టిగా స్తోత్రం చెప్పండి. కుటుంబానికి ఆశీర్వాదం రావడానికి ఏంటండి? అడగండి, ఊహించండి. అడగండి, ఊహించండి. ఇప్పుడు చెప్పండి, అడగండి, ఊహించండి. అడిగిన దానిని ఏం చేయండి? ఊహించాలి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం, ఇదే గ్రౌండ్లో. నేను చాలాసార్లు ఇప్పుడు కూడా చెబుతున్నాను. నేను అటు నుండి సైకిల్ వేసుకొని వెళ్తూ అక్కడ ఎన్నో మార్లు ఆగాను. ఆగి ఏమనేవాడిని తెలుసా? ఈ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాలి తండ్రి, ఈ గ్రౌండ్ అంతా ప్రజలతో నింపబడాలి నాయన, ఈ గ్రౌండ్ మీదే నా కన్ను. స్తోత్రం చెప్పాలి. ఎన్నోసార్లు వీళ్ళకి చెప్పా, మా తమ్ముళ్ళకి, సేవకులకి, అరే ఈ గ్రౌండ్లో మీటింగ్ పెడతాం ఎప్పుడైనా, ఈ గ్రౌండ్ అంతా నిండిపోతుంది జనసమూహంతో అంటే అప్పుడు అతి కొద్ది మంది ఉన్న టైంలో నా మాటలను నమ్ముతారా? నేను మాత్రం ఊహించాను. నేను కళ్ళు మూసుకుంటే ఊహించుకుంటాను. స్తోత్రం చెప్పాలి. ఏం ఊహించుకుంటానో తెలుసా? ఏం ఊహించుకుంటాను? ఎండి డబ్బులన్నీ వచ్చినట్టు, లెక్కేసుకున్నట్టు. ఈ దరిద్ర పోక నాకు ఇంతవరకు రాలేదు, డబ్బులు నాకు ఇంతవరకు కళ్ళకు కూడా రాలేదు. ఆ దరిద్రం, డబ్బులు లెక్కేసుకున్న కళ ఇంతవరకు నాకు రాలేదు. యేసునామములో ఇక ముందు కూడా రాకుండా ఉండును గాక. డబ్బులు కల్లో కొద్దు, సమూహము కల్లోకి రావాలి. స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు డబ్బులు కల్లోకి వస్తే బాగా భలే ఉంటారంట కదా. మంచిది. ఇప్పుడు నేను 4 విషయాలు చెప్పాను. దేవునికి చోటిద్దాం కుటుంబాల్లో. దేవుడు వచ్చాడు కనుక కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్యలో, కుటుంబం పిల్లలు మధ్యలో ఐక్యతను కాపాడుకుందాం. ఐక్యతను కాపాడుకుంటున్న మనం వాక్యానుసారముగా ఇంటిని కట్టుకుందాం, కూలిపోదు. వాక్యములో ఉన్న మనం అలాగే ఉండొద్దు. దేవునితో సంబంధం పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా. ఆ ప్రార్థన నీ కుటుంబానికి గొప్ప దీవెన తెచ్చిపెట్టిద్ది. నాకు ఒక్క చిన్న మాట ఇస్తారా అన్న, ఈ రోజు నుంచి మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటామని ఎవరైనా ఉంటే ఆశ కలిగిన వారు చేతులు ఎత్తరా? కొంచెం కష్టం కానీ గొప్ప ఆశీర్వాదం. ఏంటబ్బాయి చేతులు ఎలా పెట్టుకొని కూర్చున్నావు? భార్య ఉందా? ఏది? మీ ఇద్దరు కలిసి చేతులు ఎత్తొచ్చుగా. కుటుంబ ప్రార్థన పెట్టుకుంటామని. కుటుంబ ప్రార్థన అంటే మిక్చర్ ప్యాకెట్లు పెంచే ప్రార్థన కాదు. ఇంట్లో కూర్చొని ఒక చిన్న వాక్యం చదువుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ఎంత గొప్ప దీవెన వస్తుందో ఆ ఇంటికి. హల్లెలూయా. అలా చేయండి. ముఖ్యంగా స్త్రీలు తలుసుకుంటే ఆ పని చేయగలరు.
ఇందులో కూడా తగాతలు పెట్టుకోకండి. మీరు 2 రోజులు కూర్చుంటాడు, 3 రోజు ఆయన కూర్చోడు, పడుకుంటాడు. వెళ్ళి పడుకోగానే ఏం వెంటనే ఏంటి పడుకున్నావు, 2 రోజులకి అయిపోయిందా ఇక నీ పని అని. ఈరోజు నేను రాలేను, మీరు చేసుకోపోండి అంటే ఆ పిల్లలు అంటది, అయిపోయింది అబ్బాయి, అయిపోయింది, మీ నాన్న ఎందుకు వస్తాడు రా, ఆయనే చెడగొడతాడు, ప్రార్థనకి బోండి సావండి. దెబ్బకే చెడగొట్టిద్దేమే, నువ్వు మోకరించి సావచ్చుగా, ఏమనుకోమాకండి. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ కొడుకో కూతురో ఎవరొకళ్ళు వస్తారు కదా, ఎవరు రారనుకో, నువ్వు ఒక్కదాని వల్ల కొనసాగించు, 2 మాటలు ప్రార్థన చేసి చెయ్యి. ప్రభువా రేపు వస్తాడు కదా మీ ఆయన, ఎంతమంది అక్కడ తగాత, అక్కడ గొడవలో, ఇక తర్వాత 4 రోజుల వరకు మాట్లాడుకోరు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది గొడవ? కుటుంబ ప్రార్థనలో కూడా గొడవ. అయ్య బాబోయ్, చర్చికి రమ్మని దాంట్లో కూడా గొడవ. ఆ గొడవ పెట్టుకొని ఏం కూడా చర్చికి వెళ్దావు, నువ్వు రావా చర్చికి రావా, అందుకని కదా మన కొంపల దరిద్రం, అందుకని కదా అప్పులు. అయ్య బాబోయ్, చర్చికి పిలిచేటప్పుడు కూడా గొడవలా. అయ్య బాబు అలా చేయకండి, మంచిది కాదు. రాడా వదిలే. మొన్న ఒక చెల్లి వచ్చింది నా దగ్గరికి, అన్నయ్య మా కోడలో విగ్రహాల దిక్కురాలు అన్నయ్య, మరలా విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తుంది అన్నయ్య, ఏం చేయమంటారు అన్నయ్య, వాడేమో ఈడ్చుకొని వస్తానంటున్నాడు అన్నయ్య చర్చికి అనింది. ముందు ఉండాలిగా, రాహేల్ లాంటిది తెచ్చుకున్నాడే. నేను అన్నానమ్మా ఆమె పూజ ఆమె చేసుకొనివ్వండి, మరి తెచ్చుకున్నారు కదా, ఆమె వచ్చినప్పుడు తీసుకొని రండి, కానీ మీరు జీరంగుల్లాగా పట్టుకోకండి, నువ్వు నీ కొడుకు. తప్పదు మరి, ఎందుకంటే మా ఇంట్లో ఉండాలంటే విగ్రహారాధన అంటే ఆమె ఇంటికి వెళ్ళిపోద్ది, దశ చట్టం కింద కేసు పెట్టిద్ది. ఆడికి వెళ్ళిన తర్వాత ఏంట్రా బలవంతం మత మార్పిడి, ముందే చేసుకోవాలి కదా. గొర్రె మేక లేదంటే ఏంటి అనేది తెలియలా నీకు, చేసుకో. ఆ పిల్లని నువ్వు బలవంతం ఎందుకు చేస్తావు? మారే నాటికి మారితే నువ్వు కూడా చాలు ఆమె దెబ్బకి, అంత భక్తి చేసిద్ది. స్తోత్రం చెప్పాలి. టైం చాలా అయిపోయింది, 10:30 అయిపోయిందమ్మా. నేను టైం చెప్పి అనవసరంగా పాడు చేశానంటారా? కంగారు పడకండి, చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం, ఆకాశమందున దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి ఈ కుటుంబ ఆశీర్వాదపు సభకు చేరువచ్చిన ప్రతి బిడ్డను యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. వారు తరతరాలకి వారి కుటుంబం ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఈ లైవ్లో అనేక దూర ప్రాంతాల నుంచి, దేశ విదేశాలలో నుండి వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా వారిని వారి కుటుంబాలను దీవించండి. వారి కలిగిన సమస్తముని మీరు ఆశీర్వదించండి నాయన తండ్రి. ఎవరు అప్పుల్లో ఉన్నారో అప్పుల నుంచి విడిపించండి, అనారోగ్యాల నుంచి విడిపించండి, కుటుంబాల్లో నెమ్మది, సంతోషము, సమాధానము కలిగించండి. అన్ని విషయాలలో నీ బిడ్డలను మీరు వర్ధిల్ల చేయమని, వారి ప్రయాణాలలో భద్రతనిచ్చి వారి గృహాలకు చేరేంత వరకు మీ కాపుదల దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువున్న మనకును, ఈ ప్రాంత ప్రజలకు, పరిచర్య చేసిన బిడ్డలకు, సహకరించిన బిడ్డలకు, ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధి సదాకాలము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.